నెక్స్ట్ ఈశ్వర్ ఫస్ట్ వచ్చేసాను సార్. మన భవన్ సార్ బాగా నచ్చిన ఎక్స్పెరిమెంట్ ఏది సార్ ఇది? ఓకే 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 రైట్. పైన మూత చేస్తే కింద వాటర్ వస్తుంది, మన పైన మూత బంద్ చేస్తే వాటర్ బంద్ అవుతుంది. ఓకే రైట్, వెరీ గుడ్. మ్యాజిక్ ఎట్లా పెట్టాలి? ఇట్లా పెట్టే తిప్పదు రా 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 అంటే వాటర్ వస్తాయి అట్లా తిప్పి వాటర్ వస్తాయి. ఫిజిక్స్. పైన మూత తీస్తే పైన అట్మాస్ఫియర్ ప్రెషర్ నుంచి వాటర్ బయటకు వస్తాయి అన్నట్టు. ప్రెషర్ లేకపోయే వరకల్లా వాటర్ బయటికి రావు. నెక్స్ట్ వి గణేష్. 3D పిక్చర్ ఈ గణేష్ కూడా చక్కగా తయారు చేసాడు. ఎన్నో చూస్తుంటారు మీరు యూట్యూబ్లలో, కానీ అవి చేద్దాము అనేటటువంటి ప్రయత్నం చేయాలి. 3D పిక్చర్, దీంతో ఈ 3D హోలోగ్రామ్కి సంబంధించినటువంటి పిక్చర్ని నిజంగానే 3D పిక్చర్ అన్నట్లుగా కనిపిస్తుంది మేడం. ఫోన్లోనేమో మామూలు పిక్చర్ కనిపిస్తుంది, ఆ ఫోన్ దీనిపైన పెట్టి చూడాలి, చూస్తే నిజంగానే 3D పిక్చర్ అన్నట్లుగా కనిపిస్తుంటుంది. వెరీ గుడ్, చక్కగా ఉంది. క్లాస్ గట్టిగా. లక్ష్మణ్ వెరీ గుడ్. ప్రయోగాలు ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇంటికాడ అది చేసినా ఇది చేసినా సార్ అని చెప్తుంటాడు. హీటర్ తయారు చేసి హీటర్ ఇగో ఇక్కడ స్ప్రింగ్ ఒకటి అట్టలాగా ఉంది. ఇది అట్ట మామూలుగా వైరు దేందో పాత పరికరాన్ని, అది పాడైపోయిన దాన్ని తీసుకొని మొత్తము పాత పరికరాలతో ఒకటి హీటర్ తయారు చేసాడు. మంచి ఇది నీళ్ళని కూడా బాగా వేడి చేస్తుంది. స్ప్రింగులు ఉన్నాయి చూడండి, స్ప్రింగులు చుట్టిండు. ఆ స్ప్రింగులలో కరెంట్ వరకల్లా స్ప్రింగులు వేడిగా నీళ్లు వేడిగా అవుతున్నాయి అన్నట్టు హీటర్గా పనిచేస్తుంది. వెరీ గుడ్ లక్ష్మణ్. టూర్ పోయినప్పుడు చలికాలంలో టూర్ పోతే పనిచేస్తుంది. నెక్స్ట్ విక్రమ్. రాకెట్ మోడల్. చంద్రయాన్ 3 మోడల్. ఇప్పుడు మనం ఇదే కూడా ఇక చంద్రయాన్ని ప్రయోగించాలి. ఏది? చంద్రయాన్ 4. 3 అయిపోయింది కదా, 4 మోడల్. ఓకే, చక్కగా తయారు చేసిండు. మంచి పేపర్లతోని అట్టలతోని కింద ఒక పైపుతోని చాలా చక్కగా తయారు చేసిండు. రైట్, గ్లాస్ కొట్టండి గట్టిగా. నెక్స్ట్ చరణ్ తేజ్. ఏం చేసినావు చరణ్ తేజ్? కూలరా? ఓకే, తీసుకురండి. రైట్, చరణ్ తేజ్ కూడా మళ్ళీ ఇంకో కూలర్ తయారు చేసాడు. సమ్మర్లో ఏం పిక్కర్లేదు, మన కూలర్లు ఉన్నాయి. ఓకే, వెరీ గుడ్ గుడ్. క్లాస్ కొట్టండి గట్టిగా. ఎస్ మహేష్, 6th క్లాస్. ఓకే, 9th. బాయిలో నీళ్లు తోడేదిరా. బావి చూసిరా? నీళ్ళు తోడే బాయిని మనం ఒకసారి ఆ టూర్ పోయినప్పుడు మనం బావిలో నీళ్ళు తోడినాం, చూసిరా? వచ్చింది కదా. రైట్, ఇగో దీంతో పట్టుకో. ఇగో ఇట్లా బాయ్ పైకి లేపురా. ఇది పైకి లేపు. రైట్, ఇగో వెనకటికి బోర్లు లేకముందు బావులే ఉండేటటువంటి ఆ బావిలో ఒక తాడు బొక్కెనతోని లోపలికి బొక్కెన నీడ్చి ఆ నీళ్లు తీసుకొని మళ్ళీ పైకి బొక్కెనని గుంజేవాళ్ళం. మేడం వాళ్ళు సార్ వాళ్ళు కూడా తోడింటారు అనుకుంటా. నీళ్లు తోడినరు, వెనకాల మళ్ళీ తోడు పట్టడము, ఇవన్నీ కూడా మేము చేసినాం. మేడం వాళ్ళు కూడా చేసిర్రు. ఓకే, వెరీ గుడ్. మళ్ళీ రేపు ఎప్పుడైనా కరెంట్ అంటే అన్ని బంద్ అయితే మళ్ళీ అదే వస్తుంది కూడా. ఎల్ శివ ఏం చేసినాం? పారాషూటా? ఎల్ శివ మన విజయలక్ష్మి మేడంకి మంచి నచ్చింది. రేపు హెడ్మా సార్ చూపిద్దాం కాదు. కవర్తోనే
రాయి కట్టి పారాషూట్ తయారు చేసి చూడండి. చిన్న ఆలోచన అయినా కూడా చక్కగా ఉంది. ఎస్ గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి ఇక్కడ ముగ్గు కూడా చాలా చక్కగా చేసాడు. ఇది వేసినట్టు సర్క్యూట్, సింపుల్ సర్క్యూట్. రైట్. గోపాల్ రెడ్డి కూడా ఈయన కూడా చంద్రయాన్ మోడల్ తయారు చేసాడు. నాకు తెలిసి శాస్త్రవేత్తలు దీని మీద చంద్రుని మీద పోయేటట్టున్నారు. పోవాలి బిడ్డ, మీరు కూడా అట్లా బాగా చదువుకొని దీని మీద పోయేటటువంటి ప్రయత్నాలు చేయాలి. వెరీ గుడ్. బి అశోక్. సగానికి సగం అంతరిక్షమే పోతారు. నెక్స్ట్ ఇక భూమి మీద లేదు మేడం దీనికి పోయేది. బి అశోక్ ఏం తయారు చేసినావు అశోక్? అశోక్ చూడండి, మంచి ఒక ఇల్లు, ఒక రోడ్డు చక్కగా తయారు చేసాడు, చాలా చక్కగా. విండ్ పవర్ అంటే గాలితోనే కరెంట్ తయారు చేసి తన ఇల్లుకు తర్వాత కారుకు కూడా ఛార్జింగ్ కూడా దాని కరెంటునే పెట్టుకుంటున్నట్టున్నాడు. ఇల్లు కావాల్సిన కరెంటు కూడా గాలితోనే తయారు చేస్తున్నట్టున్నాడు. చాలా చక్కగా మంచి మోడల్ తయారు చేసి చూడండి. అశోక్ గట్టి కొట్టని క్లాప్స్ ఒకసారి. థర్మకోలు ఇవన్నీ తీసుకొని చాలా ఓపికతో తయారు చేసి ఉండాలి. చూడమే కాదు, ఇట్లా తయారు చేసే ఓపిక కూడా ఉండాలి. చేస్తుంటే ఓపిక కూడా వస్తుంటది. ప్రతి దానికి మనం సక్సెస్ సాధించాలంటే ఓపిక అనేది చాలా అవసరం. ఓకే బేటా, వెరీ గుడ్. గట్టిగా